Matrudeva Bhava, Pitrudeva Bhava, Acharya Deva Bhava. Hello my dear students and parents. I am Harish Reddy, Master Trainer and Mentor to IIT NEET EPSET students. Today news వచ్చేసి తెలంగాణ విద్యార్థులకి తొలి విడత కౌన్సిలింగ్ రిజల్ట్స్ వచ్చాయి. చాలా మందికి కాలేజెస్ అలాట్ అయినాయి. కొద్దిమంది స్టూడెంట్స్కి నార్మల్ కాలేజ్ అలాట్ అయింది, కొద్దిమంది స్టూడెంట్స్కి అసలు సీటే అలాట్ కాలేదు. వాళ్ళు చేసిన మిస్టేక్ వలన. ఎలా అంటే వాళ్ళు కొన్ని కాలేజెస్ ఆప్షన్స్ ఇచ్చారు. మంచి ర్యాంక్ ఉంది కదా, నాకు ఈ కాలేజ్ వస్తుంది కదా అనే కాన్ఫిడెన్స్ తోటి. ఇప్పుడు కాలేజ్ రాని వాళ్ళు లేదా నార్మల్ కాలేజ్ వచ్చిన పేరెంట్స్ ఒక దాని మీద పడబోతున్నారు. అది ఏంటి అంటే మేనేజ్మెంట్ కోటా సీట్ల కోసం. ఎందుకంటే సార్ ప్లేస్మెంట్స్ ఉంటాయి, ఈ కాలేజ్ బాగుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంది అని చెప్పేసి దానికి తగ్గట్లు మనకు నోటిఫికేషన్ కూడా 19 ఈరోజు రాబోతుంది. ఏది కేటగిరీ బి సీట్ల గురించి. ఈ టైంలో ఇంత పీక్ టైంలో మీరు వెళ్ళి కాలేజ్ దగ్గరికి వెళ్ళి నాకు మేనేజ్మెంట్ కోటాలో సీట్ కావాలి అని అంటే వాళ్ళు ఎంత మనీ తీసుకోవాలో అంత తీసేసుకుంటారు. ఓకే, దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీ దగ్గర డబ్బుల ప్రాబ్లం ఉండి అప్పు తీసుకొని వచ్చి కడుతున్నారు అని అంటే ఈ టైంలో వెళ్ళకండి. మీకు సెకండ్ ఫేజ్లో ట్రై చేయండి, ఫైనల్ ఫేజ్ ట్రై చేయండి. నార్మల్ కాలేజ్ వచ్చినా జాయిన్ అవ్వండి. పైసలు లేకుంటే అంటున్నా, డబ్బులు లేకుంటే అంటున్నా. అప్పు తీసుకొని వచ్చి కష్టాలు పడకండి. నార్మల్ కాలేజ్కి ఓకే నేను క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. సో ఈ టైంలో కరెక్ట్ టైంలో మేనేజ్మెంట్ కోటా సీట్స్ నోటిఫికేషన్ వస్తుంది. సో తొందరపడి వెళ్ళి అడిగితే ఒక్కటే సీట్ ఉంది, ఇంత అమౌంట్ కడితే మీకు ఇస్తామో అని కాలేజ్ వాళ్ళు మాట్లాడతారు. వాళ్ళ బిజినెస్ వాళ్ళు చేసుకుంటారు. సో మీరు వెళ్ళి వాళ్ళలో పడకండి అన్నది నా ఇంటెన్షన్. దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. బి కేటగిరీ సీట్లకు రేపే నోటిఫికేషన్ అంటే 19th రోజు నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, సో దీంట్లో రాష్ట్రంలో ఇంజనీరింగ్ కళాశాలలు బి కేటగిరీ అంటే యాజమాన్య కోటా సీట్లను భర్తీ చేసుకునేందుకు ఈ నెల 19వ తేదీ నుంచి ప్రక్రియ ప్రారంభం కానుంది. ఓకే, ప్రక్రియ ప్రారంభం కానుంది. తెలంగాణ రిజల్ట్ వచ్చినాయి కదా, 18th నిన్న సాయంత్రం వచ్చినాయి కదా, ఇప్పుడు ఇవి వచ్చేస్తున్నాయి. ఆ రోజు ఆయా కళాశాలలు నోటిఫికేషన్ జారీ చేస్తాయి. ఈ సీట్లకు సంబంధించి ప్రవేశాలను ఆగస్టు 10 నాటికి పూర్తి చేయాలని రాష్ట్ర ఉన్నత విద్యామండలి పేర్కొంది. ఓకే, ఈ మేరకు చైర్మన్ ఆచార్య బి బాలకృష్ణారెడ్డి గారు గురువారం షెడ్యూల్ని విడుదల చేశారు. కన్వీనర్ కోటా కింద 70% సీట్లను ప్రభుత్వం కౌన్సిలింగ్ ద్వారా భర్తీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ 70% సీట్లు కన్వీనర్ కోటా అంటే ప్రభుత్వమే ఫిల్ చేస్తుంది. ప్రభుత్వం ఒక ఫీజు డిసైడ్ చేసింది కదా, అంతే కట్టాలి. కాలేజ్ వాళ్ళ మీద డిపెండ్ అయి ఉండదు. కానీ ఈ మేనేజ్మెంట్ కోటా ఫీజు చూడండి ఎంత ఘోరంగా ఉంటుంది. 30% బి కేటగిరీగా పిలుస్తారు, 70% ఏమో కన్వీనర్ కోటా. అంటే ఇప్పుడు తెలంగాణ ఫస్ట్ ఫేజ్ రిజల్ట్స్ వచ్చింది కదా, కన్వీనర్ కోటా. సెకండ్ ఫేజ్ కూడా కన్వీనర్ కోటా, ఫైనల్ ఫేజ్ కూడా కన్వీనర్ కోటా. ఇది చూడండి 70% సీట్లు. అయితే మిగిలిన 30% ఉంటుంది కదా, మిగిలిన 30%ని బి కేటగిరీగా పిలుస్తారు. నిబంధనల ప్రకారము ఆ సీట్లను కూడా కన్వీనర్ కోటా ఫీజుతోనే తీసుకోవాలండి. ఇది ఎంత ఇంపార్టెంట్ పాయింట్ చూడండి. నిబంధనల ప్రకారము ఆ సీట్లను, మేనేజ్మెంట్ సీట్లను కూడా కన్వీనర్ కోటా ఫీజుతోనే మెరిట్ ఆధారంగా ఇవ్వాలి. అది కూడా మెరిట్ ఆధారంగా ఇవ్వాలి. ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ జరుగుతుంది చూడండి, కేటగిరీ బి కేటగిరీ సి అంటారు, అది ప్యూర్ మెరిట్ బేస్డ్గానే జరుగుతుంది. అలా ఇది కూడా మెరిట్ బేస్డ్గానే ఇవ్వాలి. ఓకే, ఆధారంగా ఇవ్వాల్సి ఉండగా అధిక శాతం కళాశాలలు 6 లక్షల నుంచి 12 లక్షల వరకు డొనేషన్లన్నీ తీసుకుంటాయి. డొనేషన్, మేము ఇది తెచ్చాము, ఆ ప్లేస్మెంట్ తెచ్చాము, ఇంత ఖర్చు చేసాము, ఓకే ఇన్ని ఫర్నిచర్ ఇలా పెట్టాము, అంత ఫేక్ రిజల్ట్స్ అవి పెట్టి 6 నుంచి 12 లక్షల డొనేషన్ పేరిట తీసుకొని సీట్లు విక్రయిస్తున్నారంట అని ఆరోపణలు ఉన్నాయి. అది నిజమే. లాస్ట్ ఇయర్ స్టూడెంట్స్ని అడిగితే మీకు చెప్తారు. కొన్ని కళాశాలలు 30%లో సగం సీట్లను ఎన్ఆర్ఐ ప్రాయోజిత అభ్యర్థులకు కేటాయిస్తాయి. ఆ సీట్లకు గరిష్టంగా $5,000 అమెరికన్ డాలర్లు అంటే డాలర్ 5,000 × 80 వేయండి, డాలర్లకు సమానంగా ఫీజు తీసుకోవచ్చు. అంటే వీళ్ళు ఏం చేస్తారు, ఇది ఎన్ఆర్ఐ సీట్ అని చెప్పేసి ఇక్కడ ఉన్న వాళ్ళకే, ఎందుకంటే ఎన్ఆర్ఐ అంటే వేరే స్టేట్లో ఈ పిల్లల్ని అబ్రాడ్లో సెట్ అయి ఉంటారు, వేరే కంట్రీలో ఈ పిల్లల్ని ఇక్కడ చదివిపిస్తుంటారు అనమాట.
వాళ్ళ పేరిట వీళ్ళకి ఇచ్చేస్తుండ్రు. ఇప్పుడు నేనున్నా, మీరున్నారు, రేపు ఒక పేరెంట్ ఒక కాలేజ్కి వెళ్ళారు, పలానా ఎక్స్ కాలేజ్కి వెళ్ళారు, నాకు మేనేజ్మెంట్ సీట్ కోట కావాలంటే వాళ్ళు 12-20 లక్షలు చెప్తారు. మీరు ఒకవేళ క్వశ్చన్ అడిగినారు అనుకోండి, ఇదేంది కేటగిరీ బీకి అంత లేదు కదా, కన్వీనర్ కోటా కిందనే కదా ఫిల్ చేయాలంటే, మీకు అదే ఎవరు ఇస్తుండ్రు, మీకు ఎన్ఆర్ఐ కింద ఇస్తాము అని చెప్తారనమాట. ఇటువంటి స్టోరీస్ చెప్తారు. ఓకే, సమానంగా ఫీజు తీసుకోవచ్చు. అయితే డిమాండ్ లేకపోవడంతో సిఎస్సి సంబంధిత బ్రాంచ్లకు తప్ప మిగిలిన వాటికి ఫీజుల సగానికి పైగా తగ్గిస్తున్నాయి. అయితే ఏదైతే ఎగబడి అడుగుతామో దానికి ఎక్కువ అమౌంట్ చెప్తారు. ఇక మిగిలినవి ఉంటాయి కదా, సివిల్, ఈసీఈ. నాకు తెలిసిన ఒక స్టూడెంట్ లాస్ట్ టైము ఒక మెకానికల్ సీట్ మిగిలిపోతే కాలేజ్ కన్వీనర్ కోటానే ఇచ్చేసిండ్రు, మేనేజ్మెంట్ కోటా సీటే. ఎందుకంటే డిమాండ్ లేదు కదా దానికి. కానీ కంప్యూటర్ సైన్స్ కావాలని పేరెంట్స్ అడిగేసరికి వాళ్ళు కన్వీనర్ కోటా ఫీజు కాకుండా 5 లక్షలు 10 లక్షలు ఇలా చెప్తూ వెళ్తారు. ఓకే, అందుకే డిమాండ్ లేని కోర్సులకు ఏం చేస్తుంది చూడండి, తగ్గిస్తున్నాయి. డిమాండ్ లేని కోర్సులకు తగ్గిస్తాయి, వాళ్ళే ఇంత కట్టండి తీసుకోండి అని ఇస్తున్నారు అనమాట. గత ఏడాది జూలై 31న నోటిఫికేషన్ జారీకి విద్యామండలి అనుమతి ఇవ్వగా ఈసారి 12 రోజుల ముందుగానే అనుమతి ఇచ్చారంటే కేటగిరీ బి కోసం. ఓకే, టెన్షన్ పడకండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెయిట్ చేయండి. ఓకే, లాస్ట్ వరకు. డబ్బులు లేని వాళ్ళు, ఇక డబ్బులు ఉన్నాయి, మా ఇంటి పక్కనే కాలేజు కన్వీనియంట్ అంటే అది మీ ఇష్టం. ఓకే, ప్రవేశాలు ఆలస్యం అయితే ఎందుకు త్వరగా ఇచ్చారంటే, ప్రవేశాలు ఆలస్యం అయితే విద్యార్థులు ఇతర రాష్ట్రాల్లోనూ రాష్ట్రంలోని ప్రైవేట్ డీమ్డ్ యూనివర్సిటీలో చేరే అవకాశం ఉంది. కన్వీనర్ కోటాలో సీటు దక్కి ఫీజు చెల్లించిన తరువాత బి కేటగిరీలో చేరాలంటే కన్వీనర్ కోటాలో చెల్లించిన ఫీజు వెంటనే వాపసు రాకపోవడం వల్ల విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని విద్యామండలి వర్గాలు చెబుతున్నాయి. ఈసారి ముందుగా నోటిఫికేషన్ జారీకి అనుమతి ఇచ్చినట్లు పేర్కొంటున్నాయి. అయితే కొద్దిమంది ఏం చేస్తారంటే, నార్మల్ కాలేజీలు వచ్చి తొందరలో ఫీజు కట్టి మళ్ళీ క్యాన్సిల్ చేసుకుంటారు. నేను మేనేజ్మెంట్లో ఈ మంచి కాలేజీలో కొంచెం మంచి పేరున్న కాలేజీలో జాయిన్ అవుదాం అనుకుంటున్నా అంటే, ఇప్పుడు ఫీజు కట్టిన కన్వీనర్ కోటా ఫీజు ఉంటుంది కదా, అది రిటర్న్ రావాలి కదా, అది లేట్ అవుతుంది అని ఇబ్బందులు అవుతున్నాయని చెప్తున్నారు అనమాట. సో ఇదే అండి దీని గురించి, బి కేటగిరీ గురించి నా వర్షన్ ఏందో వినండి. నా వర్షన్ ఏంది అంటే, ఇఫ్ మీ దగ్గర మనీ లేవు, పిల్లగానికి స్టూడెంట్కి చూస్తే ఒక నార్మల్ కాలేజ్ వచ్చే అవకాశం ఉంది, లేదా ఫస్ట్ ఫేజ్లో అసలు రాలేదు, నేనేమంటా, అప్పు తీసుకొని వచ్చి 10 లక్షలు 12 లక్షలు అప్పు తీసుకొని 4 years అప్పు తీసుకొని వచ్చి కట్టడం కన్నా సెకండ్ ఫేజ్ చూడండి, ఫైనల్ ఫేజ్ చూడండి. ఓకే, చూసి లాస్ట్ వరకు చూసి నార్మల్ కాలేజీలో వచ్చిన జాయిన్ చేయండి. ఓకే, ఇది నా ఇంటెన్షన్. ఇన్స్టెడ్ ఆఫ్ కేటగిరీ బి, నార్మల్ కాలేజ్ ఈజ్ బెటర్. నార్మల్ కాలేజ్ ఈజ్ బెటర్. ఇంకా కొద్దిమంది సిచ్యువేషన్ ఉంటుంది, సార్ ఏ రకంగా ఆలోచించినా అసలు కన్వీనర్ కోటా కింద అసలు సీటే రాదు సార్, ఇది కన్ఫర్మ్ సార్, మేము లాస్ట్ ఇయర్తో కట్టాప్తో పోలిస్తే చాలా డిఫరెన్స్ ఉంది, కంప్యూటర్ సైన్స్ సీట్లు అయిపోతున్నాయి, ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు అంటే, అది మీ యొక్క ఫినాన్షియల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. బేర్ చేయగలుగుతారు, స్టూడెంట్కి ఇయర్ లాస్ అవుతుంది అంటే కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ ఇప్పించాలి అనుకుంటే డేర్ చేసి కొంత తక్కువ అమౌంట్లో జాయిన్ అవ్వండి. అన్ని కాలేజీలు 12 లక్షలు డిమాండ్ చేయవు, కొన్ని కాలేజీలు 6 లక్షలు, కొన్ని కాలేజీలు 4 లక్షలు కూడా డిమాండ్ చేసేట్టు ఉంటాయి. అన్ని కాలేజీలకు తిరిగి తక్కువ ఫీజు ఉన్న కాలేజీలో జాయిన్ చేయండి. ఓకే, మీరు ఐఐటీలో చదివినా, జేఎన్టీలో చదివినా, నార్మల్ కాలేజీలో చదివినా పాస్ ఫెయిల్ ఉంటుంది, అక్కడ కొంత గైడెన్స్ దొరుకుతుంది బెటర్ కాలేజ్ నుంచి. కానీ ఫైనల్గా సెటిల్ కావాలంటే మాత్రం స్టూడెంట్ స్కిల్లే. ఓకే, ప్లేస్మెంట్స్ అనేవి డిపెండ్స్ ఆన్ ఓన్లీ స్టూడెంట్ స్కిల్లే, ఓన్లీ స్టూడెంట్ స్కిల్స్ మీదనే డిపెండ్ అవుతాయి. ఐఐటి, ఇప్పుడు నీ దగ్గర స్కిల్ లేదు, యు ఆర్ ఫ్రమ్ ఐఐటి, దెన్ హౌ కెన్ ఐ గివ్ జాబ్ టు దట్ స్టూడెంట్? నీ దగ్గర స్కిల్స్ లేవు, నార్మల్గా ఏదో పాస్ అయ్యావు, బట్టి పాస్ అయిపోయావు, దాన్ని చూసి నేను జాబ్ ఇవ్వలేను కదా, బ్రాండ్ని చూసి నేను జాబ్ ఇవ్వలేను కదా. అదే నువ్వు నార్మల్ కాలేజ్లో జాయిన్ చేసావు, ఓకే, నీ దగ్గర కొంచెం వర్క్ చేసావు, కోర్సెస్ నేర్చుకున్నావు, ఆన్లైన్ ఏదో 10,000 20,000 కట్టి వాటి మీద క్వశ్చన్స్ అడిగితే నువ్వు ఆన్సర్ చేస్తున్నావు, సో నిన్ను నేను సెలెక్ట్ చేసుకుంటా. ఓకే, కాకపోతే బెటర్ కాలేజీల వరకు కంపెనీలు వస్తాయి, నార్మల్ కాలేజీలో చదివిన వాళ్ళు కంపెనీల దగ్గరికి వెళ్ళాలి. ఏముందండి, వాళ్ళకు కంపెనీకి రిక్వైర్మెంట్ ఉంది, స్టూడెంట్ దగ్గర స్కిల్ లేదు, తీసుకోరు. రిక్వైర్మెంట్ ఉంటే నోటిఫికేషన్ వేస్తారు, మీ దగ్గర స్కిల్ ఉంటే మీరు వెళ్ళి ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వాలి. ఓకేనా? సో కాలేజీలు మేము ప్లేస్మెంట్ చూపిస్తాం, అందుకే 6 లక్షలు తీసుకుంటాం, 12 లక్షలు అంటే ప్లేస్మెంట్ అంటే ఎంత శాలరీ? 5,000, 8,000, 6 లక్షల, 10 లక్షలు, ఇది చెప్పారు చూడండి. ఇక్కడ క్లారిటీ తెచ్చుకోండి, సీనియర్స్ని అడిగి, అక్కడ చదివే విద్యార్థులను అడిగి.
రెండో పాయింట్ ఏంటంటే సేమ్ ఇంకొక ఆర్టికల్ తీసుకున్న, ప్రైవేట్ ఇంజనీరింగ్ బి కేటగిరీకి ఆమోదం. ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో యాజమాన్య కోటా సీట్లకు భర్తీకి ఉన్నత విద్యామండలి ఆమోదం తెలిపింది. నెల 19న విడుదల చేస్తారు. ఆగస్టు 10 కల్లా ప్రవేశాల ప్రక్రియ క్లోజ్ అయిపోతుంది. ఇది ఎందుకు చూపిస్తున్నా అంటే ఇక్కడ ఒక పాయింట్ ఉంది చూడండి. ప్రవేశాల ప్రక్రియను ముగించాలని ఆయన సూచించారు. ఓకే, యాజమాన్య కోటా సీట్ల భర్తీ విషయంలో కాలేజీలు నిబంధనలు పాటించాలి, రూల్స్ పాటించాలి అని కోరారు. సో రూల్స్కు విరుద్ధంగా చేసేటివి రిసిప్ట్ ఇవ్వరు చూడండి. రిసిప్ట్ అన్ని ప్రాపర్ వేలు ఇచ్చిండ్రంటే రూల్స్కి కరెక్ట్ రూల్స్ ఫాలో అవుతున్నట్లు. ఇంకొక పాయింట్ చెప్తున్నా, మీ ఐఐటీలో చదివాడు ఒక స్టూడెంట్, మళ్ళీ చెప్తున్నా, నీ దగ్గర స్కిల్ లేదు, ఓన్లీ పాస్ ఫెయిల్ అయ్యారు, నో జాబ్ రాదు అసలు. చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు అలా, వాళ్ళు ఇప్పుడు వేరే ఫీల్డే చేంజ్ చేసుకుంటున్నారు ఆ స్టూడెంట్స్ వచ్చేసి. నెక్స్ట్ నార్మల్ కాలేజీలో చదివినావు, నీ దగ్గర ఆన్లైన్ కోర్సులు నేర్చుకున్నావు, ఓకే, నీ దగ్గర మంచి కోర్సెస్ నేర్చుకున్నావు, నీ దగ్గర ఫుల్ స్కిల్స్ ఉంది, నీకు జాబ్ వస్తుంది. నేనేమంటున్నా అంటే మేనేజ్మెంట్ కోసమని 10-12 లక్షలు 8 లక్షలు పెట్టడం కన్నా నార్మల్ కాలేజీలో సీట్ వస్తే జాయిన్ అయ్యి 10,000 20,000 పెట్టి కోర్సెస్ నేర్చుకుంటే స్టూడెంట్ కూడా ఫుల్ కాన్ఫిడెన్స్ వస్తుంది. అరే మా పేరెంట్స్ని ఇబ్బంది పెట్టకుండా నేను కష్టపడి చదువుతున్నా కదా, ఇప్పుడు ఈ కోర్సెస్ నేర్చుకొని నేను జాబ్ సెటిల్ కావాలని ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఖచ్చితంగా డెవలప్ అవుతుంది. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, తొందరపడి లక్షలు కట్టి జాయిన్ అవ్వకండి. మీకు నచ్చిన బ్రాంచ్ నార్మల్ కాలేజీలో వస్తున్నా ఆలోచించకుండా జాయిన్ అవ్వండి. ఓకే, ఈ మేనేజ్మెంట్ సీట్ల మీద పడకండి. ఈ సెకండ్ ఫేజ్ వరకన్నా చూడండి, ఇప్పుడు మీద పడిపోయి అడిగితే వాళ్ళు చెప్పేది ఒక్కటే కాలేజ్ ఉంది, ఇంత కట్టండి అంటారు. అదే మీరు లాస్ట్ మూమెంట్లో వెళ్తే మేము అంత మనీ కట్టలేము సార్, కొంచెం తగ్గించండి అన్న తగ్గిస్తారు. ఎందుకంటే వాళ్ళకు సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్ అనే సిచ్యువేషన్ వస్తుంది లాస్ట్ మూమెంట్లో. ఎందుకంటే ఎవరో ఒకరు జాయిన్ అయితే కొంతనన్నా ఫీజు వస్తుంది కదా కాలేజీకి అని చెప్పేసి లాస్ట్ మినిట్ వరకు చూడండి మనీ లేకుంటే. ఓకే, లేదు సార్ మనకి ఏ రకంగా ఆలోచించినా క్వాలిఫైయే కాలేదు మావాడు, నేను మేనేజ్మెంట్లో కొనొచ్చా అంటే మీ పాసిబిలిటీస్ని బట్టి తక్కువ అమౌంట్లో వచ్చే కాలేజ్ని తీసుకునే ప్రయత్నం చేసి జాగ్రత్తగా కష్టపడండి మై డియర్ స్టూడెంట్స్, మీ ఫ్యూచర్ సూపర్గా ఉంటుంది. ఓకే, ఇదండి నేను చెప్పాలనుకుంటున్నది. సో ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మన ఛానల్, మన కోసం. ఐఐటి నీట్ వెబ్సైట్ క్లాసెస్ని కూడా నేను వెరీ క్లియర్గా అప్లోడ్ చేయడం జరుగుతుంది మన ఈ ఛానల్ లోపల. ఫుల్ కౌన్సిలింగ్ ఇన్ఫర్మేషన్ కూడా విత్ క్లియర్ అనాలిసిస్తో అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో సజెస్ట్ చేయండి, ఖచ్చితంగా ఛానల్ లైక్ చేయండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఆల్ ద వెరీ బెస్ట్ స్టూడెంట్స్.